ఎమ్మెల్యేలు ఎంపీలు లంచాలు తీసుకుంటే వాళ్ళు కూడా ఏసీబీ కేసుల పరిధిలోకి వస్తున్నారు. అట్లాంటిదే ఈ మధ్యకాలంలో ఆ సెక్షన్స్ అందులో భాగమే కదా. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు కుంభకోణం కేసులో చంద్రబాబు నాయుడుది అరెస్టు అన్నటువంటిది కూడా జరిగింది. ఆయన్ని ఆ కేసులోనే పెట్టింది. ఏది రాజ్యాంగం ప్రకారం చేయకూడనటువంటి పని చేశారన్నట్టు. అయితే ఇక్కడ ఇలాంటి కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వబోతోంది. పార్లమెంటు శాసనసభల్లో సభ్యులు ఒక ప్రసంగం చేయడానికి కానీ, అంటే ఇప్పటిదాకా ఉన్నది కరప్షన్, ఇప్పుడు అట్లా కాకుండా స్పీచ్ ఇవ్వడానికి కానీ, క్వశ్చన్లు వేయడానికి కానీ, మొన్న ఈ మధ్యన క్వశ్చన్లు వేసినందుకు మెహబూబా మైత్రి డబ్బులు తీసుకుందని, అంతకుముందు కూడా క్వశ్చన్లు వేసినందుకు డబ్బులు తీసుకున్నారని తెలియదు కదా. ఇప్పుడు శాసనసభలో సభ్యులు ఒక ప్రసంగం చేయడానికి లేదా ఓటు వేయడానికి, అంటే ఆ మధ్యన జార్ఖండ్ ముక్తి మోర్చా కేసు కావచ్చు ఉన్నాయి కదా, ఓటుకి లంచం తీసుకున్నారు. ఈవెన్ ఓటు కోట్లు కేసు ఏంటి అదే కదా, ఎమ్మెల్యేలకి లంచం ఇచ్చారన్నటువంటిదే కదా. అట్లాంటి కేసులకు సంబంధించి దాని మీద నేర విచారణ ఎదుర్కొనే విషయంలో వాళ్ళకి చట్టపరమైన మినహాయింపు ఉంటుందా అనే కీలక అంశం మీద సోమవారం చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించబోతుంది. వాదన సందర్భంగా కేంద్రం లంచానికి రక్షణ కల్పించడం సరికాదని, పార్లమెంటు సభ్యులు చట్టానికి అతీతులు కారని తెలిపింది. పివి నరసింహారావు వర్సెస్ స్టేట్ కేసు 1998లో రాజ్యాంగంలో సెక్షన్ 105(2) ప్రకారం ఎంపీలకు రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. 2012లో రాజ్యసభ ఎన్నికల సమయంలో నాటి జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యే సీతా సోరెన్ లంచం తీసుకుని ఓటు వేశారని ఆరోపణలు వచ్చినాయి. ఆ సమయంలో ఆమె అధికార 194 సబ్సెక్షన్ 2 ప్రకారం శాసనసభలో ఓటు వేసే శాసనసభ్యుడికి చట్టపరమైన రక్షణ ఉంటుందని వాదించారు. ఆ వాదన హైకోర్టు తిరస్కరించింది. దీంతో సీతా సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును గత ఏడాది సెప్టెంబర్లో 7 సభ్యులు రాజ్యాంగ ధర్మాసనానికి సీజీఐ నివేదించారు. విచారణ జరిగింది, వాదోపాదాలు జరిగాయి. ధర్మాసనం తీర్పు రిజర్వ్లో ఉంచింది. అక్టోబర్ 5ను ఉంచుతున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు రేపు తీర్పు ఇవ్వబోతున్నారు. ఇదే కేసు రేపు పొద్దున జగన్ కేసుల్లోనూ వస్తుంది. ఎందుకంటే ఇదే జగన్ అంటున్నా, ఇతని పేరేంటి, రేవంత్ రెడ్డి కేసులో కూడా లంచం ఇచ్చింది. అక్కడ ఓటు వేయించుకోవడం కోసం లంచం కదా స్టీఫెన్సన్కి. అది ఇది కనుక శిక్ష ఖచ్చితమే పడాల్సిందే అని కనుక సుప్రీంకోర్టు అందంటే రేవంత్కి ఉచ్చు బిగుసుకున్నట్టే.